కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దేవాలయం ముందు రావి చెట్టు వద్ద మహిళలు భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల ఆర్జిత సేవలు, కోడి మొక్కులు, నిత్య కళ్యాణాలు భక్తులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చాలా పవిత్రమైనటువంటి కార్తీక మాసం. నకార్తీక సమో మాస. కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు మాసాలలోకెల్లా. అటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషంగా ఆ రాజరాజేశ్వర స్వామిని వేలాది మంది భక్తులు చక్కగా ఈ 4 రోజుల పాటు స్వామిని దర్శించి ఎంతో ఆనందం పొందుతున్నారు. దాంట్లో భాగంగా విశేషంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు ఉదయమే చక్కగా స్నానం చేసి, తీర్థస్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని దేవాలయం ముందు భాగంలో చక్కగా ఆ స్వామి ప్రీతి కొరకై, సకల బాధల నివృత్తికై, అలాగే అజ్ఞానాన్ని తొలగించేందుకు చక్కగా దీపారాధన దేవాలయం ముందు భాగంలో చక్కగా భక్తులందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంగా చేస్తారు. ఈ కార్తీక మాసంలో అధిపతి కృత్తికా నక్షత్రము పౌర్ణమి నాడు వస్తే దీన్ని కార్తీక మాసం అంటారు. దానికి అధిదేవత అగ్నిదేవత. కృత్తికా నక్షత్రం అగ్ని. అగ్నిదేవత ఈ కార్తీక మాసానికి దేవత కాబట్టి అందరూ విశేషంగా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు. అలాగే రాజరాజేశ్వర స్వామికి చక్కగా గోపూజ, ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా చక్కగా దర్శనం కల్పించినారు. సాయంకాలం ప్రదోషకాల పూజ అయిన తర్వాత అలాగే రాజరాజేశ్వర స్వామిని, లక్ష్మీ అనంతపద్మనాభ స్వామిని జ్వాలా తోరణం అని అంటారు. ఈ జ్వాలా తోరణం కింద నుంచి స్వామివారు వెళ్ళినప్పుడు, అలాగే హరిహర దేవతలు వెళ్ళినప్పుడు స్వామిని దర్శించిన, వీక్షించిన సకల యమబాధలు తొలగుతాయని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పబడింది.